హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో నుంచి ఎస్ఐ క్వశ్చన్స్ స్టార్ట్ చేస్తాను మీకు చెప్పే కదా. సో ముందు ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్తాను, తర్వాత మీకు ఎస్ఐ క్వశ్చన్స్ చెప్పేస్తాను అనమాట. డైలీ 1 వీక్కి 1 క్వశ్చన్ మాత్రమే తెలుసుకుందాం, ఎందుకంటే ఎస్ఐ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే చెప్తాను. సో ఇది చాలా పెద్దగా ఉంటాయి కాబట్టి ఆన్సర్లు మీరు అర్థం చేసుకొని చదవాలి. సో డైలీ 1 క్వశ్చన్ మాత్రమే ఇస్తాను. ఈరోజు కూడా 1 క్వశ్చన్ ఇస్తాను. ఆ 1 క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమం ఇది మీ ఎగ్జామ్స్లోకి రావచ్చు కూడా. సో మీకు ప్రాసెస్ అయితే అర్థమైంది కదా. ఇప్పుడు మీకు 10 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఎలా ఇస్తారు, ఎలా రాయాలని ఇప్పుడు కొంచెం క్లియర్గా చెప్తా, కొంచెం చిన్నగా చెప్తాను వినండి. మీకు బాగా తెలిసిన ఎస్ఐ ఇచ్చాడు అనుకోండి, 5 మార్క్స్ అండ్ 2 మార్క్స్ ఈ 2 క్వశ్చన్స్ కూడా తారుమారుగా ఇస్తాడు అనమాట. అంటే మీకు ఇప్పుడు చదవని క్వశ్చన్స్ ఇస్తాడు. అలాంటిదే మీకు ఎస్ఐ క్వశ్చన్ అనేది చాలా కష్టంగా ఇచ్చాడు అనుకోండి, 5 మార్క్స్ 2 మార్క్స్ అనేవి కొంచెం ఈజీగా పేపర్లో అయితే ఇస్తాడు. సో మీకు ఇది మొత్తం అర్థం అవ్వాలనే చెప్తున్నాను అనమాట. సో మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నా. ఇప్పుడు ఎస్ఐ క్వశ్చన్స్ స్టార్ట్ చేద్దాం. అసలు ఎస్ఐ క్వశ్చన్ ఏంటంటే మెన్స్ట్రువల్ సైకిల్. ఈ క్వశ్చన్ 3 విధాలుగా అడగవచ్చు. ఫస్ట్ విధానం ఏంటంటే ఫిజియోలాజీ ఆఫ్ మెన్స్ట్రువల్ సైకిల్, సింపుల్గా అడిగేయచ్చు. డిస్క్రైబ్ ద ఫేజెస్ ఆఫ్ మెన్స్ట్రువల్ సైకిల్, ఎక్స్ప్లెయిన్ ద హార్మోనల్ చేంజెస్ అక్కరింగ్ డ్యూరింగ్ ఈచ్ పేజ్ అని అడుగుతాడు. ఇలా కూడా అడగవచ్చు, ఇంకో విధంగా కూడా అడగవచ్చు. అదేంటంటే ఎక్స్ప్లెయిన్ ఎండోమెట్రియల్ సైకిల్ విత్ ఏ నీట్ లేబుల్ డయాగ్రామ్. సో మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ 3 విధాలుగా ఏ విధంగా క్వశ్చన్ అడిగినా సరే మీరు రాయగలగాలి. ఇంకో విషయం ఏంటంటే ఈ విధంగా కాకుండా ఇంకో విధంగా కూడా ఆ క్వశ్చన్ అడగవచ్చు. బట్ క్వశ్చన్లో ఎక్కడైనా మెన్స్ట్రువల్ సైకిల్ అని వచ్చినా, ఫేజెస్ ఆఫ్ మెన్స్ట్రువల్ అని వచ్చినా సరే మీరు ఈ క్వశ్చన్ ఆన్సర్ అయితే రాయాలన్నమాట. సో మీకు ఇప్పుడు చూపిస్తున్నా కదా, ఇవి ఫేజెస్ అనమాట. మెన్స్ట్రువల్ సైకిల్లో ఉండే ఫేజెస్. ఆ ఫేజెస్ ఏంటో ముందు చక్కగా కలర్ పెన్స్తో రాసేయండి. తర్వాత ఒక్కొక్క ఫేజ్ సైడ్ హెడ్డింగ్ పెట్టేసి ఇప్పుడు నేను చూపించిన మ్యాటర్ రాశారనుకోండి, ఈజీగా 8 and 9 మార్క్స్ పడిపోతాయి. సో దీనికి డయాగ్రామ్ అనేది ఉంటుంది. ఆ డయాగ్రామ్ అనేది నేను మన యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను, రెగ్యులర్గా చెక్ చేయండి. ఈ క్వశ్చన్ అయితే మీకు బాగా ఎలా రాయాలో అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇది స్టూడెంట్స్ వీడియో. ఒకవేళ ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ చేసి పెడతాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అప్పటిదాకా బాయ్ బాయ్.